హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు ప్రివ్యూ చూసారు కదా, సేమ్ అదే విధంగా మీరు కూడా ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో అనేది క్లియర్గా చెప్తాను. వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. వీడియోకి సంబంధించిన అన్ని మెటీరియల్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దీనికి కావాల్సింది కైన్మాస్టర్ అప్లికేషన్. ఫస్ట్ దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకోగానే ఓపెన్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ న్యూ అయితే క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ 9:16 రేషియో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకు ఫోటో డ్యూరేషన్ వచ్చేసి 4:4.5 ఆర్ 5 పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు నచ్చిన వారి ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎవరి ఫొటోస్తోనైతే ఎడిట్ చేయాలనుకుంటున్నారో వారి ఫొటోస్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే కొన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంటూ మీద అయితే క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత టోటల్గా ఫ్రంట్లోకి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు సిజర్ పక్క పొంటి ఒకటి యారో సింబల్ లాగా ఇది కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఫోటో అనేది టోటల్గా 2 ఫింగర్స్తో ఈ విధంగా జూమ్ చేసుకోండి. ఫస్ట్ ఒక సైడ్కి అనేది తెచ్చేసుకోండి. ఈ విధంగా జూమ్ చేసుకొని సైడ్కి తెచ్చేయండి. ఇక్కడ స్టార్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ ఎండ్ పొజిషన్ ఉంది కదా, ఈ ఎండ్ పొజిషన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా జూమ్ చేసుకొని ఇటు మళ్ళీ లెఫ్ట్ సైడ్ అయితే తీసుకొచ్చేయండి. ఇంతకుముందు రైట్ సైడ్ పెట్టుకున్నారు, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకోవడం వల్ల మనకు మూవ్ అవుతుంది. ఒకసారి చూసుకుందాం. ఆ ఫోటో అనేది మనం ఎలా పెట్టుకున్నామో ఆ విధంగా అయితే మూవ్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనకు ఈ విధంగా మూవ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఫోటో అదే విధంగా మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఫోటో అనేది జూమ్ చేసుకోండి ఏదో ఒక సైడ్ కన్నా. ఇప్పుడు నేనైతే రైట్ సైడ్కి మూవ్ చేస్తున్నాను. ఈ విధంగా మూవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఎండ్ పొజిషన్ మీద క్లిక్ చేసుకోండి. ఎండ్ పొజిషన్ మీద క్లిక్ చేసుకోగానే మనకు ఈ విధంగా మళ్ళీ జూమ్ అవుట్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ జూమ్ చేసుకొని ఇప్పుడు ఇంతకుముందు రైట్ సైడ్, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఇలా ఇప్పుడు మీరు ఏదైతే చేస్తారో జూము అదే విధంగా జూమ్ చేసుకొని ఇటు సైడ్ అనేది పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఓకే మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఏమన్నా డౌట్ ఉంటే ఇక్కడ నుంచి ఈ విధంగా ఇక్కడ మనకు ఒకసారి ప్లే చేసుకొని చూసుకుంటే ఏ విధంగా యానిమేషన్ వస్తుందో చూసుకోవచ్చు. ఇదే విధంగా అన్ని ఫొటోస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, దీన్ని కూడా జూమ్ చేస్తున్నాను. జూమ్ చేసి ఏదో ఒక సైడ్కు ఫస్ట్ డ్రాగ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఎండ్ పొజిషన్ మీద క్లిక్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ జూమ్ చేసుకోవాలి. మళ్ళీ ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి. ఇదే విధంగా మీరు ఎన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో అన్ని ఫొటోస్కి ఇదే ఎఫెక్ట్ అనేది ఇచ్చేయండి. నేనైతే అన్ని ఫొటోస్కి ఇదే విధంగా ప్రాసెస్ అయితే చేస్తున్నాను. చేసిన తర్వాత ఓకే మీద అయితే క్లిక్ చేసుకోండి. నేను అన్ని ఫొటోస్కి అయితే సెట్ చేసేసాను. చేసిన తర్వాత మళ్ళీ టోటల్గా ఫ్రంట్లోకి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ ఉంటుంది. దీనికోసం మనకు స్పీడ్ టర్న్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఇక్కడ మనకు రైట్ టిక్ పక్కంటే ఇది ఒకటి ఉంది కదా, ఈ సింబల్ టోపీ సింబల్ లాగా, దాని మీద క్లిక్ చేసుకోండి. మనకు మొబైల్ డేటా అనేది ఆన్ ఉండాలి. ఇక్కడ మనకు ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. అక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. కంపల్సరీ మొబైల్ డేటా ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత దీనిలో మనకు స్పీడ్ టర్న్ అనేది ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ఇలా కొంచెం స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకుంటే మనకి ఇక్కడ స్పీడ్ టర్న్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది, ఇన్స్టాల్ అన్న కాడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోగానే డౌన్లోడ్ అయిపోయి ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత 2 స్టెప్స్ బ్యాక్ వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు స్పీడ్ టర్న్ అనేది కనబడుతుంది ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్లో. ఇక్కడ మనకు స్పీడ్ టర్న్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు నచ్చిన ఎఫెక్ట్ అయితే పెట్టేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎఫెక్ట్ ఇచ్చేయండి. ఇక్కడ నేను ఏ విధంగా అయితే ఇస్తున్నానో అదేవిధంగా మీరు ఒక్కొక్క దానికైతే ఒక్కొక్క ఎఫెక్ట్ ఇచ్చేయండి. నేనైతే ఇక్కడ ఇచ్చేస్తున్నాను అన్నిటికీ. ఇచ్చేసిన తర్వాత ఓకే మీద అయితే క్లిక్ చేసుకుంటున్నాను. మీకు ఎడిట్ చేసుకోవడం కోసం కొన్ని ఫొటోసే సెలెక్ట్ చేసుకున్నాను. నేను బాగా ఫొటోస్ చేస్తే మనకు లెంత్ అవుతుంది వీడియో అనేది. ఇప్పుడు మీరు టోటల్గా ఫ్రంట్లోకి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు లేయర్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకు వచ్చి హ్యాండ్ రైటింగ్ అని ఉంటుంది. హ్యాండ్ రైటింగ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు హ్యాండ్ రైటింగ్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ బ్రష్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఇది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇది కలర్ వచ్చేసి వైట్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఈ విధంగా ఇలా అయితే చేసేసుకోండి. ఈ విధంగా కొంచెం కింద డ్రాగ్ ఇట్లా చేసేసుకోండి.
చేసుకున్న తర్వాత ఓకే మీద అయితే క్లిక్ చేసేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ అనే లేయర్ ఉంది కదా, దాని మీద ఇట్లా కొంచెం స్క్రోల్ ఇట్లా పైకి అనేసి మనకు కొంచెం జూమ్ ఈ విధంగా జూమ్ చేసేసుకోండి. జూమ్ చేసేసుకొని మనకు కింద అనేది అడ్జస్ట్ అయితే చేసేసుకోండి. ఇక్కడ నేనైతే ఏ విధంగా అడ్జస్ట్ చేస్తున్నానో ఆ విధంగా అయితే అడ్జస్ట్ అయితే చేసేసుకోండి. చేసుకున్న తర్వాత టోటల్గా వీడియో ఎంత ఉందో అంతవరకు అయితే డ్రాగ్ చేసుకొని ఓకే మీద క్లిక్ చేసుకోండి. టోటల్గా ఫ్రంట్లోకి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మీడియాలోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో హ్యాపీ యానివర్సరీ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కరెక్ట్గా అడ్జస్ట్ అయితే చేసేసుకోండి. ఇక్కడ మీకు కింద అలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత టోటల్గా దీన్ని కూడా వీడియో ఎంత ఉందో అంతవరకు అయితే డ్రాగ్ చేసుకొని ఓకే మీద అయితే క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళండి. డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఇటువంటి టెంప్లెట్ ఉంటుంది, పార్టికల్స్ వీడియో. దీన్ని టోటల్గా ఫుల్ స్క్రీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేసుకొని ఫుల్ స్క్రీన్ మీద క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకొంచెం స్క్రోల్ చేసుకుంటే బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసి ఓకే మీద అయితే క్లిక్ చేసుకోండి. మనకు వీడియో ఆల్మోస్ట్ టోటల్గా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం జస్ట్ ఆడియో సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఆడియో మీద అయితే క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆల్బమ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు ఎక్కడ ఏ ఫోల్డర్లో ఉందో ఆ ఫోల్డర్లో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా సెలెక్ట్ చేసుకోగానే మనకు ప్లే అవుతుంది. మీకు నచ్చితే ఇట్లా ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోగానే మనకు సాంగ్ అనేది యాడ్ అయిపోతుంది. ఇక్కడ ఇంటూ మీద అయితే క్లిక్ చేసేయండి. ఒకసారి మనం ప్లే చేసి అయితే చూసుకుందాం. ఇక్కడ చూసుకోవచ్చు మనకు అవుట్పుట్ అనేది ఏ విధంగా వచ్చిందో ఇక్కడ మీకు కనబడుతుంది. మీకు ఏమన్నా ఇంకా అడ్జస్ట్ కావాలంటే ఇక్కడనే అడ్జస్ట్ అయితే చేసేసుకోండి. ఫోటో మూవింగ్లో ఇక్కడ మనకు అవుట్పుట్ అనేది ఈ విధంగా రావడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా సేవ్ చేసుకోవాలంటే పైన యారో సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చిన రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకొని సేవ్ యాజ్ వీడియో మీద క్లిక్ చేసుకోగానే వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.